సిటీ కృష్ణతేజ ప్రేక్షకులకు నమస్కారం. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస 181వ జయంతి సందర్భంగా సిటీ కృష్ణతేజ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈనాటి మేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు భాషోద్యమ సమితి జిల్లా అధ్యక్షురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సాహితీవేత్త గంగవరం శ్రీదేవి గారికి స్వాగతం పలుకుతూ నమస్కారం మేడం. నమస్కారం. అలాగే మరొక అతిథి తిరుమల తిరుపతి దేవస్థానంలో చిరు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ శ్రీ రామకృష్ణ మఠంలో పూజా కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న చంద్రశేఖర్ గారికి స్వాగతం పలుకుతూ నమస్కారం సార్. శ్రీ రామకృష్ణ పరమహంస 181వ జయంతి సందర్భంగా మన స్టూడియోకి విచ్చేసిన అతిథుల నుంచి పలు విషయాలు తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, వారిరువురి అవతారమే కలియుగంలో రామకృష్ణ పరమహంసగా అభివర్ణించారు స్వామి వివేకానంద. రామకృష్ణ పరమహంస గురించి తెలియజేయండి మేడం గారు. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. స్వామి వివేకానంద భారతీయ సంస్కృతి యొక్క మహోజ్వల వైభవాన్ని ప్రపంచం మొత్తం దగద్ధగాయమానంగా భాషింపజేసినటువంటి జ్ఞాన భాస్కరుడు. అటువంటి స్వామి వివేకానందకి గురువైన రామకృష్ణ పరమహంసలు గారి గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకు వివేకానంద స్వామి రామకృష్ణ గారిని అవతార వరిష్ఠులుగా అన్నారంటే, వరిష్ఠులు అంటే శ్రేష్టమైన వారు, చాలా గొప్పవారు అని అర్థం. అవతారాలన్నిట్లోకి ఈ అవతారాన్ని గొప్పదిగా వర్ణిస్తారు. ఎందుకంటే ఆ యుగ ఆవశ్యకతను బట్టి రామావతారమైన కృష్ణావతారమైన వచ్చింది. అదే విధంగా రామకృష్ణుల వారి యొక్క అవతరణప్పుడు భారతదేశంలో యొక్క పరిస్థితులు దేశం మొత్తము పరాయి దేశస్థుల పాలనలో, బానిసత్వంలో మగ్గిపోయి ఉంది. ఎక్కడ చూసినా అవిద్య, అజ్ఞానము, భగవంతుడి ఉనికి పట్లనే ఒక సందేహాస్పదమైనటువంటి పరిస్థితి సమాజంలో నెలకొని ఉన్న పరిస్థితుల్లో భారతదేశం మొత్తం కూడా పాశ్చాత్య సంస్కృతికి లోనవుతున్నటువంటి ఆ తరుణంలో భగవాన్ రామకృష్ణుల యొక్క అవతరణ, వారి సాధన, వారి జీవితము, వారి జీవిత ఆశయము, వారు సాధించి చూపినటువంటి భగవత్ సాక్షాత్కార మార్గాలు, ఇవన్నీ కూడా చాలా అపురూపమైనవి, విశిష్టమైనవి. ఆధ్యాత్మిక చరిత్రలో ఎంతోమంది మత గురువులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అయితే ఏ వ్యక్తి కూడా భగవాన్ రామకృష్ణుల వారు ఆచరించినంతటి వైవిధ్యమైన సమస్తమైన ఆధ్యాత్మిక సాధనలు ఆచరించి చూపలేదు. వారి జీవితం మొత్తం ఒక ప్రయోగశాలగా చేసుకొని ఎన్నో రకాల సాధనాలు అనుష్ఠించి ఈ ఆధునిక యుగంలో కూడా భగవంతుడిని సాక్షాత్కారం పొందవచ్చు అనేటువంటిది నిరూపించి చూపించిన మహనీయుడు. అంతేకాదు ఆ సంప్రదాయాన్ని ఒక వ్యవస్థారూపంగా తర్వాత తీసుకురాగలిగినంత ఆధ్యాత్మిక శక్తిని, పరిపుష్టిని శిష్యులందరిలోకి కూడా ప్రవేశపెట్టినటువంటి మహనీయులు వారు. చంద్రశేఖర్ గారు, మీరు చెప్పండి, రామకృష్ణ మఠం పట్ల మీకు ఆసక్తి కలగడానికి ఎవరి స్ఫూర్తి కలిగింది? మీరు యువతగా ఉన్నప్పుడే రామకృష్ణుల పట్ల అభిమానంతో ఐరాల మండలం పొలకల ఎల్లంపల్లి అనే కుగ్రామంలో రామకృష్ణ సేవాశ్రమాన్ని స్థాపించినట్లు తెలుసుకున్నాం. మీకు ఎవరి స్ఫూర్తి? నేను చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నయ్య నాయుడు గారని ఉండారు. ఆయన మమ్మల్ని చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వెంగనపల్లి అని ఉంటాడు, అక్కడ స్వామి సిద్ధేశ్వరానంద అక్కడికి తీసుకెళ్ళేవాడు మమ్మల్ని చిన్న వయసులోనే. అక్కడ ఆయన రామకృష్ణ పరమహంస, శారదాదేవి, వివేకానంద అమృత వాక్కుల బుక్కులు మాకు ఉచితంగా ఇచ్చారు. ఇస్తే అవి మేము చదువుకొని మన ఊరిలో కూడా ఎల్లంపల్లిలో కూడా ఒక ఆశ్రమం స్థాపించాలి అని మాకు సంకల్పం కలిగింది. ఆ సంకల్పంతో మాకు ఆ పురుషోత్తమ నాయుడే ఎల్లంపల్లిలో ఆయన స్థలం ఇస్తానని సహకరించినాడు. ఆ స్థలం ఇస్తానని సహకరించినప్పుడు మేము ఒక పూరిపాక వేసి అక్కడ ఆశ్రమం స్థాపించాము. అప్పుడు మాకు చాతుర్మాస వ్రతం 4 మాసాలు పెట్టాలని అనుకున్నాం. అప్పుడు స్వామి సిద్ధేశ్వరానంద స్వామి మాకు అందుబాటులో లేకపోతే స్వామి సూచించారు, పాకాలలో
రామకృష్ణానంద స్వామి ఉన్నారు, ఆయన తీసుకువెళ్ళి మీరు చాతుర్మాసం గడపండి, మేము 4వ మాసంలో వస్తానని చెప్పారు. అప్పుడు రామకృష్ణానంద స్వామి ఎనలేని భక్తి రామకృష్ణ పరమహంస మీద. అందువల్ల ఆయన చెప్పిన అనేకమైన రామకృష్ణ కథామృతంలో చరిత్రలు, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర, వివేకానంద స్వామి జీవిత చరిత్ర, మహామాయి శారదామాత జీవిత చరిత్రలు ఇవన్నీ చెప్పి ఆయన ద్వారా ఉపన్యాసాలు విని మేము ఎంతో పరమానందం పొంది అప్పుడు నేను గృహం వదిలి ఆశ్రమంలో నా జీవితాన్ని ప్రారంభం చేశాను. ఆ తర్వాత ఉద్యోగ ప్రవేశం ఎలా తర్వాత మేము 7 సంవత్సరాలు ఆశ్రమంలో ఉన్న తర్వాత నాకు ఆ రామకృష్ణ పరమహంస ఆశీర్వాదం వల్లనే శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నాకు ఉద్యోగం దొరికింది. ఉద్యోగం దొరికితే అక్కడ ఉద్యోగం చేస్తూ మన తిరుపతిలో రామకృష్ణ సేవా సమితి ఏర్పాటైంది. అక్కడ పూజా కార్యక్రమాలు, హోమము, ప్రత్యేక పూజలు ఇవన్నీ సేవ చేసుకుంటూ ఉన్నాము. తర్వాత ఉద్యోగం లేని సమయంలో మాత్రమే అక్కడ ఉద్యోగానికి మాత్రం ఎప్పుడు నేను భంగం కల్పించలేదు. భంగం కల్పించకుండా తిరుపతి ఇతర సమయాల్లో ఉదయం 4 గంటలకే వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి మళ్ళీ సాయంత్రం వెళ్ళి పూజా కార్యక్రమాలు, హోమాలు, విశేష పూజలు. ఇప్పుడు అది రామకృష్ణ సేవా సమితి రామకృష్ణ మిషన్ ఆశ్రమంగా తయారైంది. రామకృష్ణ కలకత్తా బేలూరు మఠం వారు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అటెండర్గా విధులు నిర్వహిస్తూ ఈ మఠంలో కూడా సేవలు అందించి ఉన్నతి పొందారు. అది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే నాకు ఉదయం 4 గంటల నుంచి ప్రతిరోజు 4 గంటలకు లేస్తాను. కాబట్టి నేను 5 గంటలకు వెళ్ళి 7 వరకు నేను పూజా కార్యక్రమాలు చేసి మామూలుగా టైం 8 గంటలకు నాకు డ్యూటీ అప్పుడు తిరుమలలో. ఇప్పుడైతే 10 గంటలకు. కాబట్టి ఆ టైం నాకు సర్దుబాటులో ఉండేది. మళ్ళీ సాయంత్రం నాకు 5 గంటలకు అయిపోతుంది డ్యూటీ. 5 గంటల పైన నేను 6 గంటలకంతా తిరుమల నుంచి దిగేసి 6 నుంచి 7, 8, 8:30 వరకు నేను పూజా కార్యక్రమంలో వెళ్ళి నిర్వర్తించేవాడిని. కాబట్టి నాకు ఇట్లా ఉద్యోగం చేస్తూ స్వామి రామకృష్ణ భగవాన్ సేవ చేసే భాగ్యం కూడా కలిగింది. అది ఆ రామకృష్ణ గురుదేవులే నాకు ఆ భాగ్యాన్ని కల్పించారని నాకు పూర్తి విశ్వాసం. మేడం గారు, మీరు చెప్పండి, రామకృష్ణ పరమహంసల వారు ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి? ఆధ్యాత్మిక భావాలు అంటే నేడైతే విస్తృతంగా ప్రచార సాధనాలు ఉన్నాయి, టీవీలు, పత్రికలు, రకరకాలైనటువంటి ప్రసార సాధనాలు ఉన్నాయి. ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేవి. అయినా రామకృష్ణ పరమహంసల వారి సాధనలు, ఆధ్యాత్మిక భావాలను ప్రజల్లోకి చాలా చొరవగా తీసుకెళ్ళగలిగారు వారి శిష్య బృందం కూడా. అది ఎలా సాధ్యమైందంటారు? రామకృష్ణుల వారు జన్మించిన కాలం అంటే వారు కామార్పుకూరు అనేటువంటి ఊర్లో జన్మిస్తారు. వారి తల్లిదండ్రులు కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యమూర్తులు. వాళ్ళ తండ్రి గారు క్షుదీరామ్ చట్టోపాధ్యాయ అనే మహానుభావుడు కేవలం ఒక అబద్ధం సాక్ష్యం చెప్పడం నిరాకరించడంతో వాళ్ళ ఊరి నుంచినే ఆయనకి ఏమి ఆస్తులే లేకుండా చేస్తారనమాట. 50 ఎకరాల ఆస్తిని ఆ కాలంలో వదులుకొని ఆయన ఈ కామార్పుకూరులో స్నేహితుడు పిలవడంతో కట్టుబట్టలతో ఈ ఊరికి వస్తారు. అంటే ఆయన సత్యనిష్ట అంత గొప్పది. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అటువంటి విశిష్టమైన గర్భ సంస్కారంతో, విశుద్ధమైన జన్మ సంస్కారంతో జన్మించినటువంటి వారు శ్రీ రామకృష్ణులు. బాల్యం నుంచి కూడా తండ్రి చేసేటువంటి కులదైవమైన శ్రీ రఘువీరుని పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఆయన నిరంతరము భగవద్ ధ్యానంలో గడపడము, ఇవన్నీ చాలా విశేషమైన ప్రభావం చూపించాయి చిన్నారి రామకృష్ణుల మీద. ఆయన కూడా ధ్యాన తత్పరులై భక్తి భావంతో నిరంతరము ఉండేవాళ్ళు. అంతేకాదు ఆ ఊరి ప్రజలందరితో కూడా ఒక అపురూపమైన సాన్నిహిత భావం కలిగి ఉండేవారు. అంత ప్రేమగా ఉండేవారు అన్నమాట. భాగవతం, రామాయణాలు చదివి వినిపించడము, అప్పటి కాలంలో ప్రచారంలో ఉన్నటువంటి అనేక జానపద గేయాలను కానివ్వండి, భక్తిని ప్రబోధించేటువంటి గీతాలని పాడటం వరకు చాలా గొప్పగా చేసేవారు చిన్నప్పటి నుంచే రామకృష్ణుల వారు. అదేవిధంగా పెద్ద 16 ఏళ్ల వయసప్పుడు దక్షిణేశ్వరం రాణి రాస్మణి నిర్మించిన కాళికాలయానికి రావడము, అక్కడ అన్నగారికి సహాయంగా పూజారిగా ఉండడము, ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఆ సమయంలో అంతకుముందు దేవి దర్శనం పొందినటువంటి కొంతమంది భక్తులు రాసిన గీతాలు ఆలపించేటప్పుడు వాళ్ళందరికీ ప్రత్యక్షమైంది కదా ఈ తల్లి, నాకెందుకు ప్రత్యక్షం కాదు అనేటువంటి గొప్ప వ్యాకులతతో, ఆర్తితో అక్కడ ఉన్నటువంటి భవతారిణి కాళికాదేవిని విపరీతంగా పూజించేవారు. ఆ పూజలో, ఆ ధ్యానంలో, ఆ తపశ్చర్యలో లయించిపోయేవారు అన్నమాట.
అట్లాగా వారికి అమ్మవారి దర్శనం కలగడం జరుగుతుంది. అమ్మవారి దర్శనం కలగడమే కాదు, నిరంతరం ఆ తల్లి రామకృష్ణుల వారితో సంభాషించేది. ఏ విషయం ఎట్లా చేయాలి, ఆధ్యాత్మికంగా ముందుకు ఎట్లా పురోగమించాలి అనేదంతా కూడా చక్కగా స్పష్టంగా వారి పక్కనే ఉండి వివరించి చెప్పేదన్నమాట ఆ తల్లి. అట్లా తృప్తి చెందకుండా ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాధనలన్నీ అనుష్ఠించారు. ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ చేయలేనటువంటి సాధనలు చేశారు ఆయన. మన హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి వైష్ణవ పరంగా మధుర, దాస్య, సఖ్య భావాలు, శాంత భావాలు ఇవన్నీ అనుష్ఠించారు. తర్వాత భైరవి బ్రాహ్మణి అనేటువంటి ఒక గొప్ప యోగిని ద్వారా ఆయన 64 తాంత్రిక విద్యలన్నిటినీ కూడా అభ్యసించారు. ఇదే కాకుండా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనుసరించేటువంటి వారి మత విధానాలలో కూడా అద్భుతంగా 3 రోజుల్లోనే ఆయన సిద్ధిని సాధించారు. అంతేకాకుండా తోతాపురి అనేటువంటి అద్వైతాచార్యుడు 30 సంవత్సరాలలో సాధించినటువంటి నిర్వికల్ప సమాధిని భగవాన్ రామకృష్ణుల వారు కేవలం 3 రోజుల్లో సాధించారు. ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు. ఈ సాధనలన్నిటి వెనుక కూడా ఆయన అద్భుతమైనటువంటి పట్టుదల, కఠోరమైన పరిశ్రమ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. అయితే ఈయన ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక సర్వశక్తి సమన్వితుడుగా మహాత్మా గాంధీ అంటారు. ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక మహాసాగరం, ఉపనిషత్తులు నిర్వచించినటువంటి బ్రహ్మజ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపం రామకృష్ణుల వారు. అయితే ఈయన గురించి అప్పటి సమాజంలో కేశవ చంద్రసేన్ అనే గొప్ప వ్యక్తి బ్రహ్మ సమాజ నాయకుడిగా యువతనంతా ఉర్రూతులుగిస్తూ ఉంటారు అన్నమాట వారి రచనల ద్వారా, భక్తి కార్యక్రమాల ద్వారా. ఆయనకి ఈయన గురించి తెలుస్తుంది. రామకృష్ణుల వారే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆయన 2 పత్రికలు నడుపుతుండేవారు కేశవ చంద్రసేన్ గారు. ఆయన ఏమాత్రము శాస్త్రజ్ఞానం లేకపోయినా ఈయన నిర్వహించేటువంటి ఆ పూజా కార్యక్రమాలు, తర్వాత ఆయన చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలకు ముగ్ధులైపోయేవారు అనమాట. ఆ విషయాలన్నిటినీ కూడా వారి పత్రికలో రాయడం మొదలు పెడతారు. అట్లాగా మీరు అన్నట్లు అప్పుడు ప్రచార సాధనాలు లేకపోయినా పత్రికలు నడుస్తుండేవి. ఆ పత్రికల ద్వారా కలకత్తా సమాజం మొత్తానికి వీరి గురించి తెలుస్తుంది, భగవాన్ రామకృష్ణుల వారి గురించి. అట్లాగే ఈశ్వరచంద్ర విద్యాసాగరు, మైకేల్ మధుసూదన్ దత్త, ఎంతో మంది పండితులు వస్తారు రామకృష్ణుల వారి దగ్గరికి. అట్లా కాకుండా ఈ కార్యక్రమంలో భగవానుల గారికి సహాయపడడానికి సాక్షాత్తు దైవమే ఇచ్చినటువంటి గొప్ప శిష్యగణం అంతా కూడా తర్వాత వారి వద్దకి రావడం జరుగుతుంది. కలకత్తా సమాజం మొత్తం కూడా ఆయన దగ్గరికి భక్తి భావన కోసము, ఆయన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వినడానికి వచ్చేవారు అన్నమాట. అంటే రామకృష్ణ పరమహంసల వద్ద శిష్య బృందం విస్తృతంగా ఆధ్యాత్మిక భావాలను ప్రజలకు తీసుకెళ్ళగలిగారు. ఆ రోజుల్లో భారతీయులే కాకుండా ఇతర దేశస్తులు కూడా రామకృష్ణ పరమహంసల గారికి శిష్యులుగా ప్రవేశించినట్లు సమాచారం ఉంది. అది దాని గురించి తెలియదు. అది తర్వాత జరిగిందండి. అది తర్వాత ఎప్పుడైతే మన స్వామి వివేకానంద గారు చికాగోలో సర్వమత మహాసభలో అక్కడ ఉపన్యాసం చేశారో భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనాన్ని, అంటే భగవాన్ రామకృష్ణుల వారు చెప్పినది ఏమిటి, అన్ని మతముల సారాంశము ఒక్కటే, మతాలు ఎన్నో, మార్గాలు అన్ని, ఆ ఏ మార్గంలో వెళ్ళినా మనము దర్శించుకునే పరమ సత్యం ఒకటే, పరమాత్ముడు ఒక్కడే, అఖండమైన అద్వైతమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే ఇన్ని రకాలుగా వివిధ రూపాలుగా వివిధ దేశాలలో, వివిధ క్షేత్రాలలో, వివిధ ఉపాసనల ద్వారా మనకి భాషిస్తోంది అనేటువంటి సత్యాన్ని ఆయన జీవిత పర్యంతము సాధన చేసి నిరూపించినటువంటి విషయం. ఇది తర్వాత లోకంలోకి తీసుకెళ్ళగలిగిన వారు స్వామి వివేకానందులు. వారికి చాలా మంది పాశ్చాత్య శిష్యులు రావడము, సిస్టర్ నివేదిత మొదలుకొని ఎంతో మంది రావడము, వారి అక్కడ పాశ్చాత్య దేశ పర్యటన ద్వారా వచ్చినటువంటి పైకంతోనే వారు రామకృష్ణ మఠంకి శంకుస్థాపన చేయడం ఇవంతా జరుగుతాయి. ఇప్పుడు ప్రపంచంలోనే చాలా గొప్ప ఆధ్యాత్మిక సంస్థగా సంవత్సరానికి 500 కోట్ల రూపాయలతో విద్య, వైద్యము, గిరిజన సంక్షేమము, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్టు అప్పుడు చేసేటువంటి సహాయ కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తోంది. అయితే దీని అంతటి వెనకల ఉన్నటువంటి ప్రధానమైన సిద్ధాంతము, ఉద్దేశము, ఆత్మనో మోక్షార్థం జగద్హితాయచ అన్నది రామకృష్ణ సంస్థల యొక్క ప్రధాన ఉద్దేశం. వ్యక్తిగా నీ సాధనని నువ్వు చెయ్యి, నీ ముక్తికి నువ్వు ప్రయత్నం చెయ్యి, అదే విధంగా అదే సమయంలో సమాజానికి నువ్వు నీ వంతు సహాయము, సహకారము, సేవ ఖచ్చితంగా చేసి తీరాలి అన్నదే రామకృష్ణ మఠాల యొక్క ప్రధాన సిద్ధాంతం అన్నమాట. ఆ విధంగానే ముందుకు వెళుతున్నాయి అన్నీ కూడా.
చంద్రశేఖరరాజు గారు, మీరు చెప్పండి, రామకృష్ణుల వారికి వివేకానంద స్వామి వారికి శిష్యత్వం ఎలా జరిగింది? వివేకానంద స్వామి చదువుకున్న రోజుల్లో అతను భగవంతుడిని ప్రతి సాధువు సన్యాసి కనబడితే నువ్వు భగవంతుడిని చూసావా అని అడిగేవారు. ఎవరు దానికి సమాధానం చెప్పలేకుండా ఉన్నారు. అప్పుడు ఒక స్నేహితుడి ద్వారా దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస ఉన్నారు, అతని దగ్గరికి వెళ్దాము అనుకుంటాడు. అప్పుడు ఆయన చూసి ఈ పిచ్చివాడి దగ్గర తీసుకొచ్చాడు నన్ను అని అనుకుంటాడు. సరే, అప్పుడు వివేకానంద స్వామిని చూస్తే నరేన్, ఆయన పేరు వివేకానంద స్వామి పేరు, పూర్వనామం నరేన్. నరేన్ చూస్తానే, నరేన్ రావయ్య, నీ కోసం ఎదురు చూస్తున్నాను అని ఎంతో ప్రేమగా పిలిచాడు. పిలిస్తే ఏంటి ఇది, ఇతను నన్ను ఈ పిచ్చివాడే నన్ను ఇలా పిలుస్తున్నాడు, నా పేరు ఈయనకి ఎట్లా తెలుసు, ఇది నాకు పరిచయమే లేదే అనుకుంటాడు. అప్పుడు ఆయన చేరదీసి అతనికి ఆశీర్వాదం చేసి అతను చెప్పిన ఉపన్యాసాలు అంటే ఆయన చెప్పిన మాటల్ని ఆకర్షించి, అయితే నువ్వు భగవంతుడిని చూసావా అని అడుగుతాడు రామకృష్ణ గురుదేవుని. అడిగితే నిన్ను నేను ఎలా చూస్తున్నానో అలానే భగవంతుని నేను చూశాను, అమ్మను చూశాను, నాకు చూపిస్తావా, నీకు చూపిస్తాను అని. అప్పుడు అతనికి స్పర్శ, రామకృష్ణ పరమహంస స్పర్శ తగలటమే ఆయనకి తన్మయత్వం కలిగింది. అప్పటి నుంచి రామకృష్ణ పరమహంస అంటే ఎంతో ప్రేమగా ఆధారంగా, ప్రతిరోజు చూడకపోతే ఉండరు. గురుదేవులు ఆయన్ని, ఈయన ఆయన్ని, వీళ్ళిద్దరూ గురు శిష్యులు సంబంధం అట్లా ఏర్పడి వాళ్ళు రామకృష్ణ పరమహంస ఒకసారి వివేకానంద స్వామికి పూర్తిగా అంటే కోటీశ్వరులుగా ఉండి పూర్తిగా అన్నానికి కూడా లేకుండా పోతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే, అమ్మని అడగవయ్యా, నీకేం కావాలో ఇస్తుంది అని లోపలికి పోతాడు. కాళికా అమ్మవారికి పోతే అక్కడ అమ్మను చూస్తాడు, కానీ అమ్మని శిలారూపంగా కాకుండా చిన్మయ రూపంగా చూస్తాడు. చిన్మయ రూపం చూస్తే ఇతను అడిగే పరిస్థితి లేకుండా పోతుంది. ఎందుకంటే అమ్మ పూర్తిగా అమ్మ స్వరూపమే కనపడుతాడు, శిలారూపంగా కనపడదా. అందుకు వచ్చేస్తే రెండవసారి మళ్ళీ అట్లా వెళ్తాడు. ఏమయ్యా, అమ్మని అడిగావా? లేదు స్వామి, నేను అడగలేకుండా పోతున్నాను, అమ్మాయిని చూస్తేనే అమ్మ రూపమే కనపడుతుంది కానీ నాకు వేరే అడగాలని కోరికలు. అయితే నువ్వు ఉన్నంత వరకు, నీ తల్లి ఉన్నంత వరకు కూడికి గుడ్డికి ఏం లోటు లేకుండా పోతుంది అని రామకృష్ణ ఇలా ఎన్నో అద్భుతాలు వివేకానందకి చూపించాడు. అందుకే రామకృష్ణ పరమహంస ఎనలేని భక్తి, గురుభక్తి, దేశ విదేశాలలో రామకృష్ణ పరమహంస గురించి ఎన్నో రీతులుగా ఉపన్యాసాలు ఇచ్చి ఏకైక వ్యక్తి నా గురుదేవుడు రామకృష్ణ పరమహంస అని చెప్పేసి ఆయన ఎంతో అపురూపంగా అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చినాడు. అతని తర్వాత 16 మంది శిష్యులు రామకృష్ణ పరమహంస. ఆ 16 మంది శిష్యులు కూడా ఎనలేని సేవ చేసి ఈరోజు అఖండ వ్యాప్తి చెందింది రామకృష్ణ మఠం. కాబట్టి ఇదే ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ రావాలని ఉద్దేశం వివేకానంద స్వామికి. కాబట్టి ఆయన అపూర్వ కోరిక ప్రతి పల్లెలోనూ కూడా ఇప్పుడు రామకృష్ణ సేవా సమితులు ఏర్పడుతున్నాయి, ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. ఇక్కడ మన తిరుపతిలోనూ ఉంది, రామకృష్ణ మిషన్ అయింది. పక్కనే పుదిపట్ల 54 సంవత్సరాలుగా పుదిపట్లలో ఉంది. చిత్తూరు జిల్లాలో రామకృష్ణ ఎల్లంపల్లి గ్రామంలో ఐరాల మండలంలో అక్కడ రామకృష్ణ సేవాశ్రమం నిర్మించి ఇప్పుడు 50 సంవత్సరాల పైన అవుతా ఉంది. అట్లా ప్రతి ఊర్లోనూ ఉన్నాయి. మన జిల్లాలో మదనపల్లిలో ఉంది, పుత్తూరులోనూ ఉంది. ఇట్లా ప్రతి చాలా చక్కగా చెప్పారు. మేడం గారు, మీరు చెప్పండి, రామాలయం లేని ఊరు లేదు, ప్రతి గ్రామంలోనూ రామాలయం ఉంది. అది మన హిందూ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం. అలాగే రామకృష్ణ పరమహంస మఠాలు ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. ఇప్పుడే సార్ చెప్పారు, ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలాల్లోనూ నియోజకవర్గాల్లోనూ ఉన్నాయి, వ్యాప్తి చెందుతున్నాయి అని చెప్తున్నారు. ఆ రామకృష్ణ మఠంలో ఎప్పుడు స్థాపించారు, దాని వెనక ఉన్న నేపథ్యం ఏమిటి? తర్వాత మీరు చెప్పారు ఇంతకు మునిపే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటూ ఆధ్యాత్మిక భావాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ నడిపించినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస అని చెప్పారు. ఆ రామకృష్ణ పరమహంస వెనక ఉన్నటువంటి వాళ్ళ భార్య కూడా శారదాదేవి గారి యొక్క పాత్ర గురించి తెలియజేయండి. భగవాన్ రామకృష్ణులు జీవించి ఉన్నంత కాలము కూడా ఈ రామకృష్ణ మఠము ఒక వ్యవస్థగా రూపొందించలేదు. ఆయన చివరి రోజుల్లో గొంతులో క్యాన్సర్ రావడంతో కాశీపూర్ ఉద్యాన గృహంలో ఉండేవారు అన్నమాట. 1885లో అక్కడికి వెళ్తారు. అప్పటికి
శారదాదేవి చాలా అద్భుతంగా వారి జీవిత సహచరిగా ఎన్నో సేవలు అందిస్తూ ఆమె కూడా ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధనలు సలుపుతూ ఉంటారు. గురుదేవుల యొక్క చివరి రోజుల్లో వచ్చినటువంటి యువ శిష్యులు వీళ్ళందరికీ కూడా స్వామి వివేకానందని నాయకుడిగా నియమిస్తారనమాట. ఎన్నో ఉపదేశాలు చేస్తారు ఆ కాలంలో. వీళ్ళందరూ కూడా ఎంతో చదువుకున్న విద్యావంతులు, ఉన్నతమైన కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు కలకత్తా సమాజంలో. వీళ్ళందరూ చదువు, ఉద్యోగము, తల్లిదండ్రులు, మిగతా బంధుజనాలు అంతా వదిలేసి ఒక భక్తి తత్పరతతో సన్యాసి మార్గంలో, భగవత్ సాక్షాత్కార మార్గంలో వెళ్ళాలని భగవాన్ రామకృష్ణుల వారిని ఆశ్రయిస్తారు. అప్పటికి కూడా వారికి ఆ సమాజ సంఘం స్థాపించాలనేటువంటి ఆలోచన అయితే లేదు. ఈ శిష్యులందరూ గురుదేవుల యొక్క సేవలో లీనమైపోయి ఉంటారు. అప్పుడు ఆయన 1886 సంవత్సరంలో ఆగస్టు 16వ తేదీన మహానిర్యాణం చెందడం జరుగుతుంది. అయితే ఈ గురువుగారు చనిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ చల్లా చెదురైపోతారు. వాళ్ళకి ఉండడానికంటూ ఒక చోటు లేదు కాబట్టి. అట్లా జరిగిన సమయంలో అమ్మ శారదాదేవి ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తారు. ఆమె ఒకసారి గయా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బౌద్ధ సన్యాస సంఘం యొక్క గొప్ప నిలయాన్ని చూస్తారు. ఈ సన్యాసులందరికీ ఇంత గొప్ప వసతులు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, మన బిడ్డలందరికీ కూడా ఈ విధమైనటువంటిది అమరితే వాళ్ళు ఎంత చక్కగా సాధన చేసుకోగలరు అనేటువంటి ఆలోచనలతో తీవ్రంగా పరితపించిపోయి ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన, స్వామి మీరు వచ్చారు వెళ్ళారు, ఇంతేనా మీ అవతార కార్యక్రమం ఇది కాదు కదా, మీ ఉపదేశాలు అన్ని చోట్లకి వెళ్ళాలి, శిష్యులందరూ సంఘటితం అవ్వాలని చాలా తీవ్రంగా తప్పించడంతో ఈ సంస్థ ఏర్పడడం జరిగింది. మొట్టమొదట అందుకనే శారదాదేవిని సంఘ జనని అంటారు, దివ్యమాత అంటారు ఆ మాతృదేవిని. ఆమె ప్రార్థన వల్ల మాత్రమే గురుదేవులు సురేంద్రనాథ్ దత్త కలలో కనిపించి వాళ్ళ శిష్యులందరికీ ఒక ఏర్పాటు చేయమని చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇది కొనసాగుతూ వచ్చి స్వామి వివేకానంద దీనిని ఒక వ్యవస్థ రూపంగా తీసుకొస్తారన్నమాట. చాలా చక్కటి ఎంబ్లం అంటాం మనం. ఒక రాజయోగము, భక్తి యోగము, కర్మయోగము అన్ని వచ్చేటట్లు రామకృష్ణ మఠాలకి ఒక సర్పము చుట్టుకొని మధ్యలో హంస, నీరు, పుష్పము ఉన్నటువంటి గుర్తుని తయారు చేస్తారు. దీనిని ఆ మొత్తం రామకృష్ణ మఠ సంస్థలన్నిటికీ కూడా గుర్తుగా ఉపయోగిస్తారనమాట. ఆ గుర్తు యొక్క అంతర్లీనమైనటువంటి ఉద్దేశము అన్ని యోగాల ద్వారా మధ్యలో హంస ఉంటుంది. ఈ హంసని మనము పొందవచ్చు, ఏ యోగం ద్వారా అయినా పొందవచ్చు అని చెప్పేటువంటిది. ఇప్పుడు ఆయన అప్పట్లో చేసినటువంటి సర్వమత సభలో చేసినటువంటి ప్రసంగం ద్వారా ముగ్ధులైపోయిన ఎంతో మంది పాశ్చాత్య శిష్యులు రావడము భారతదేశానికి, వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఇది శాఖోపశాఖలుగా విస్తరిల్లి అనేకమైనటువంటి సామాజిక సేవా రంగంలో కూడా అద్భుతంగా పురోగమిస్తోంది. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పురోగతి అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. శారదాదేవి గారి పాత్ర చాలా ఉంది అంటారు. అవునండి, చాలా ఉంది, చాలా ఉంది. శారదాదేవికి రామకృష్ణుల వారికి వివాహమైనప్పుడు ఆ తల్లికి 5 సంవత్సరాలు, ఆయనకి 23 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా రామకృష్ణుల వారు ఆమెను ఎట్లా తీర్చిదిద్దారంటే జగజ్జననిని వేడుకునేవారు. అమ్మా ఆ బాలికలో కామ వాసన అనేదే లేకుండా చూడు తల్లి, వ్యక్తిగతమైన సంసారము అనేటువంటి కోరిక లేకుండా ఈ ప్రపంచం మొత్తము మనదే, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా మన బిడ్డలే, ఇది మన సంసారము అని వసుదైక కుటుంబం అనేటువంటి దీనిని ఆమెలో పాదుకొల్పగలిగినారు, కృతకృత్యులయ్యారు. అంతేకాదు ఆయన సాధించినటువంటి సమస్తమైన ఆధ్యాత్మిక సాధనల ఫలాన్నంతటిని కూడా షోడశి పూజ అనేటువంటి ఒక పూజని నిర్వహించి, ఆధ్యాత్మిక చరిత్రలో ఎక్కడా లేదు ఒక స్త్రీమూర్తిని దేవతగా కూర్చోపెట్టి ఆరాధన చేసి తన సమస్తమైన సాధన ఫలానంతటిని ఆమెలో ఆవాహన చేస్తారు భగవాన్ రామకృష్ణులు గారు. ఎందుకంటే రామకృష్ణుల వారు చనిపోయిన తరువాత 34 సంవత్సరాలు కూడా మాతృదేవి ఈ మఠం యొక్క విస్తరణకి, అభివృద్ధికి అంతులేని కృషి చేస్తారనమాట నిర్విరామంగా. సార్ మీకు చెప్పండి చంద్రశేఖర్ గారు, మీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అంటే మీరు సొంతంగా ఎక్కడి నుంచి వచ్చారు, పదవీ విరమణానంతరం ఏం చేయదలుచుకున్నారు? నేను పదవీ విరమణ 2019లో పదవీ విరమణ జరుగుతుంది. నాకు పదవీ విరమణ జరిగిన తర్వాత మళ్ళా రామకృష్ణ సేవాశ్రమం ఎల్లంపల్లిలోనే దాన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మా గురుదేవులు రామకృష్ణానంద స్వామి ఆయనకు వయసు అయిపోయింది, పూర్తిగా ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ బాధ్యత నాకు అప్పగించారు స్వామి. అందువల్ల ఆ బాధ్యత పూర్తిగా చేసి అక్కడ పూర్వం కూడా ఒకటి 30 మంది ముసలివాళ్ళు
చాలా పెద్దవాళ్ళు నడవలేని స్థితిలో వాళ్ళందరినీ కూడా అక్కడే మేము పెట్టుకొని పూర్వం కూడా నడుపుతున్నాము. కాబట్టి అది నిలిచిపోకుండా తర్వాత కూడా స్వామి తదనంతరం కూడా దాన్ని నడపాలని నాకు పూర్తి విశ్వాసం. ఎందుకంటే రామకృష్ణ పరమహంస మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు కాబట్టి ఆ సేవా కార్యక్రమాలను పూర్తిగా నిర్వర్తించాలని అనుకుంటున్నాము. కాబట్టి నేను పూర్తి 2019 తర్వాత పూర్తి రామకృష్ణ సేవాశ్రమంలోనే నా జీవితం గడపాలని నిర్ణయించుకున్నాను. నేటి సమాజంలో ఏ సభలన్నా తీసుకోండి, ప్రముఖంగా ప్రధానమైన వ్యక్తులు స్వామి వివేకానందుని యొక్క భావాలను, వారు చెప్పినటువంటి సూక్తులను ప్రస్తావిస్తూ రామకృష్ణ పరమహంసల వారు చెప్పినటువంటి విషయాల్ని గుర్తు చేస్తూ ప్రసంగాలు కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి ఈ నవీన యుగంలో ఆధునిక సమాజంలో రామకృష్ణ వారి యొక్క బోధనలు, వివేకానంద స్వామి చెప్పినటువంటి సూక్తులు, విధి విధానాలు ఎంతవరకు ఆచరించగలము? వాటిని ఆచరించాలి అంటే మనం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? తప్పకుండా ఏ యుగమైనా మనిషి ప్రవృత్తి మారదు. మనిషికి కావాల్సింది ఏమిటి? సంతోషం, సుఖము, శాంతి. అన్నిటికీ మించి శాంతి. ఎంతయున్నను లవణమన్నమే గాని మెరుగు బంగారము మింగబోము కదా అంటాడు ఒక కవి. ఈ భౌతిక సుఖాలు, ఈ భోగలాలసత్వము, వీటన్నిటికీ కూడా పరమార్థం ఏంటి? మనిషి ఆనందంగా ఉండాలి. ఆ అసలైన ఆనందం ఎందులో ఉన్నది అని చెప్పేటువంటి వాళ్ళే మన ఆధ్యాత్మిక గురువులందరూ కూడా. మనిషికి అద్భుతమైన శాంతి ఈ భగవద్ మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రమే లభిస్తుంది. ఆ ధర్మ తత్పరత, ఆధ్యాత్మిక దృక్పథం ఉన్నప్పుడు మాత్రమే లభిస్తుంది అన్నది చాలా పరమ సత్యం. అది దీనిని ఏ యుగంలో అయినా కూడా తప్పకుండా ఆచరించవచ్చు అన్నమాట. చెప్పే చాలా చాలా సులభమైనటువంటి ఆచరణకి అనుకూలమైనటువంటివే చెప్పారు రామకృష్ణుల వారు. ఎవరిని కూడా సంసారాలన్నీ మానేసి ఏ మఠాలలోనూ అడవుల్లోకి వెళ్ళిపోమని ఎప్పుడూ చెప్పలేదు. గురు శిష్యులు ఇద్దరు కూడా మీరు ఉన్న చోటనే మీ వృత్తిని నిబద్ధతతో, ప్రేమతో స్వీకరించండి, చెయ్యండి, పనికి అంకితమైపోండి. ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా, అంతర్లీనంగా మనలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని, సమస్త సృష్టి నిర్వాహకుడైనటువంటి పరమాత్మ యొక్క ఉనికి మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే పనులన్నింటినీ కూడా భగవత్ సమర్పణగా చేయండి అని చెప్పడమే వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. దానిని తప్పకుండా మనం ఆచరించి చూపగలం. ఆచరణకు అసాధ్యమైనదంటూ ఇక్కడ ఏమీ లేదని నా ఉద్దేశం. శ్రీ రామకృష్ణ పరమహంస గారు తెలియజేశారన్నారు, ఎవరు కానీ వారి విధులని వదిలేసి, సంసార జీవితాన్ని వదిలేసి ఆశ్రమాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ, మఠాల్లోనూ నిమగ్నం కాకుండా వారి విధులు నిర్వహిస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చని చెప్పారు. ఇందుకు నిదర్శనం చంద్రశేఖర్ గారని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే అతను తిరుమల తిరుపతి దేవస్థానంలో అటెండర్గా విధులు నిర్వహిస్తూ, ఖాళీ సమయాల్లో తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ మఠంలో సేవలు చేస్తూ, పూజలు చేస్తూ ఉన్నారు. అలాగే పదవీ విరమణానంతరం ఐరాల మండలం పొలకల ఎల్లంపల్లి గ్రామంలో నెలకొల్పబడిన శ్రీ రామకృష్ణ సేవాశ్రమాన్ని దత్తత తీసుకుని దాన్ని సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు. చాలా ధన్యవాదములు. సిటీ కృష్ణతేజ అందించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు భాషోద్యమ జిల్లా అధ్యక్షురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సాహితీవేత్త శ్రీ గంగవరం శ్రీదేవి గారికి ధన్యవాదములు. ధన్యవాదాలండి. జై రామకృష్ణ. సిటీ కృష్ణతేజ అందించిన ప్రత్యేక కార్యక్రమానికి ఇంతటితో సెలవు. తరువాత కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.